గైస్ అందరూ చాలా బాగున్నారు అనుకున్నా. టుడే వీడియోలో గోల్డెన్ క్రిమినల్ ప్లేస్ దాని ఈవెంట్స్ గురించి మాట్లాడుతాను. అండ్ కొత్తగా మన గేమ్ లోకి డిస్కో డాన్స్ ఇమోట్ కూడా రాబోతుంది, ఒకసారి చూడు. ఇంకా గుడ్ న్యూస్ మా అందరికి మంత్లీ మెంబర్షిప్ పైన 50% ఆఫర్ రాబోతుంది. ఎప్పుడు వస్తుంది ఏంటి సిచ్యువేషన్ ఈ వీడియోలో తెలుసుకుంటావు. గేమ్ లోనే ఫీమేల్ వాయిస్ చేంజర్ ఆప్షన్ వచ్చింది చూడు, ఎలిగెంట్ ఫీమేల్ ఏనుందా దానిపైన ట్యాప్ చేసా కదా ఇప్పుడు వాయిస్ విను. हेलो गाइस, इस आवाज में मैं कहना चाहता हूँ कि सारी लड़कियां सब लोगों को ऐसा काटती हैं। నేను షాక్ అయ్యా, అవతల పక్క మాట్లాడుతుంది అబ్బాయి అమ్మాయి కాదు. ఇలాంటి చాలా అప్డేట్స్ ఈ వీడియోలో ఉన్నాయి అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకో. ప్లస్ మన ఇన్స్టా ఐడి స్క్రీన్ పైన ప్లే చేస్తాను అండ్ లింక్ కావాలంటే మాత్రం కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వెళ్ళి ఫాలో చేసుకోండి. ఓకే ఖతం. అప్డేట్ నెంబర్ 1 మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నువ్వు చూడు, మన గేమ్ లో గోల్డెన్ క్రిమినల్ యాడ్ చేయబోతున్నాడు. అది కూడా 2 థీమ్స్ పైన ఉంటుంది అనమాట. గోల్డెన్ క్రిమినల్ అంటే ఇదేంటి వైట్ ఉంది గోల్డెన్ అనుకోవచ్చు. సో చూడడానికి వైట్ ఉంటుంది అండ్ ఇమీడియట్ గా వచ్చేసరికి గోల్డెన్ థీమ్ పైన చేంజ్ అవుతుంది. ముందుగా వచ్చేసరికి ఎమోట్ చూడు మావా, రన్నింగ్ కాయిన్స్ అంట. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది, కొత్తగా అనిపించింది. దాంతో పాటు వచ్చేసరికి ఒక మల్టీ ప్లేయర్ స్కైవింగ్ అనమాట. మన స్క్వాడ్ మొత్తం వచ్చేసరికి ఆ కార్ లో అయితే ఎక్కొచ్చు అండ్ కార్ లో మనం దిగుతాం. ప్లైన్ నుంచి వచ్చేసరికి కార్ లో గాల్లో ఎగురుకుంటూ కిందకి దిగుతాము. అండ్ ఇది వచ్చేసరికి గ్లోవల్ మావా, గోల్డెన్ థీమ్డ్ గ్లోవల్ అనమాట. ఇది ఇంకా 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 బాగుంది. సో దాంతో పాటు వచ్చేసరికి మనకు చూడు, ఇదిగో ఈ బండిల్ చూడు ఎలా ఉంది, గోల్డెన్ క్రిమినల్ బండిల్. సో వైట్ అండ్ దాంతో పాటు వచ్చేసరికి గోల్డెన్ థీమ్ పైన కూడా బేసే ఉంటది అనమాట. అండ్ బ్యాటిల్ కార్డు కూడా ఇచ్చాడు మనకి ఇంట్రెస్టింగ్ గా. వీటన్నిటికంటే మెయిన్ గా వచ్చేసరికి గోల్డెన్ హిస్ట్ ఎమోట్ మావా చూడు, ఇది ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో నాకు ఎందుకో పిచ్చి పిచ్చి నచ్చింది. ఆల్రెడీ చాలా సార్లు చూసాను అండ్ రియల్ టైమ్ లో చూస్తున్నాను. ఇది వచ్చేసరికి లూట్ బాక్స్ అనమాట. క్రిమినల్ థీమ్ లూట్ బాక్స్ అవుతారు, బ్యానర్ చాలా యానిమేటెడ్ గా ఉన్నాయి. ప్లస్ కార్ కూడా అదే థీమ్ పైన క్రిమినల్ గోల్డెన్ కార్. సో ఇదనమాట సిచ్యువేషన్. వచ్చేసరికి ఐటమ్స్ అన్ని చూసాయి. ఇక్కడ చూడు వీటన్నిటి కింద వచ్చేసరికి 8 అని చెప్పి సింబల్ వేస్తుంది, అంటే ఇన్ఫినిటీ సింబల్ లాగా వేస్తుంది. అది వచ్చేసరికి 8th యానివర్సరీ సింబల్. అంటే వీటన్నిటిని రియల్ టైమ్ లో ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఇప్పటివరకు వచ్చేసరికి ఈవెంట్ లాగా చూసాము అండ్ రియల్ టైమ్ లో యూస్ చేస్తే ఎలా ఉంటాయో కూడా క్లియర్ గా చూపిస్తాను. 8th యానివర్సరీ టైమ్ లో ఇవన్నీ ఈవెంట్స్ ఇవ్వబోతున్నాడు అని మీనింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బ్యాటిల్ కార్డ్ చూడు, రియల్ టైమ్ లో వచ్చేసరికి ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. దాంతో పాటు లాబీలో వచ్చేసరికి అసలు ఈ గోల్డెన్ క్రిమినల్ ఎలా ఉండిద్దో చూడు. ఇది వైట్ క్రిమినల్ అనుకున్నా ఫస్ట్ చూసిన తర్వాత అర్థమైంది, ఓకే ఇది గోల్డెన్ క్రిమినల్ లా అని చెప్పి. అంటే గోల్డెన్ థీమ్డ్ క్రిమినల్ లా 2 యానిమేషన్స్ ఉన్నాయి అట్టి ఒక్క బండిల్లోనే అని. అండ్ స్కైవింగ్ చూద్దుకొని, స్కైవింగ్ వచ్చేసరికి కార్ అని చెప్పి ఇందాక చూపించాను కదా. సో అది వచ్చేసరికి నార్మల్ గా వేరే వచ్చేసరికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా అండ్ ఔరా థీమ్డ్ నువ్వు చూడు డిఫరెంట్ గా అయితే అనిపించింది, నార్మల్ గా దిగుతున్నట్టు అనిపించింది. బట్ ఇది వచ్చేసరికి చూడు కార్ మొత్తం మీద వచ్చేసరికి మనం స్క్వాడ్ మొత్తం కూర్చోవచ్చు. యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా అనిపించింది అంటే అక్కడికి రోల్స్ రాయిస్ కూడా సరిపోదేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అంత గోల్డెన్ గా అంత యూనిక్ గా డిజైన్ చేశాడు. కాబట్టి చూడు మెయిన్ ప్లేయర్ వచ్చేసరికి వెనక పక్క ఉండి ఏదో మనీ గాల్లో ఎక్కువైపోయినట్టు ఇసిరేస్తూ ఉంటాడు. ఈ డెకరేషన్ కావచ్చు, కలర్ సంథింగ్ ప్రతిదీ చాలా బాగుంది. ఈవెంట్ కి సంబంధించి వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే 8th యానివర్సరీ టైంలో ఈవెంట్స్ అన్ని తీసుకురావడం ఒక మంచి పని. ఎందుకంటే ఆ టైంలో సో కొంచెం హైప్ ఉంటుంది. అదే హైప్ లో ఇవి వచ్చేసరికి ఎక్కువ సేల్ అవడానికి ఉన్నాయి. ప్లస్ వీటికి వచ్చేసరికి పేరు పెట్టడానికి లేదు. ఇంకో మ్యాజిక్ ఏంటంటే ఇవి చూడు, సో నువ్వు వచ్చేసరికి డైవ్ కొట్టినా సరే పెద్ద ఎఫెక్ట్ అనేది నాకు అనిపించదు. అంటే ఇవి చూడు యానిమేషన్ చూడు, డైవ్ కొట్టగానే కిందకు వచ్చేసరికి టర్న్ అయిపోతున్నాడు కదా. బట్ ఈ కార్ లో వచ్చేసరికి నువ్వు డైవ్ కొట్టినా సరే సో అట్లా కిందకి ఏమి ఉండదు, చివరి వరకు నార్మల్ గానే దిగుతూ వెళ్తావు. సో మాక్సిమం నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చూసావు కదా, సో డైవ్ కొట్టినా సరే లేదంటే నార్మల్ గా నువ్వు దిగినా సరే ఎలా అంటే ఎఫెక్ట్ అనేది అనిపించదు. సో ఫాస్ట్ గా అనేది అనిపించదు, యానిమేషన్ నార్మల్ గా ఉంది. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి చూడు వైట్ క్రిమినల్ కాస్త గోల్డెన్ క్రిమినల్ గా కన్వర్ట్ అవుతుంది. అవునా అయిందా? ఇంకా ఇది కిల్ ఎఫెక్ట్ అనమాట. క్రోన్ ఎఫెక్ట్ అయితే నీకు కనిపిస్తుంది. నువ్వు కిల్ కొట్టావు అనుకో, ఇక్కడ చూడు తలపైన వచ్చేసరికి ఒక క్రోన్ కనిపిస్తుంది. చూడు 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 ఒకసారి. సో నువ్వు కిల్ కొట్టిన వెంటనే నీకు క్రోన్ అనేది నీ తలపైన కనిపిస్తుంది. ప్లస్ దాంతో పాటు ఇక్కడ చూడు సో గ్లోవల్స్, సో రియల్ టైమ్ లో ఎలా ఉంటాయి ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. ప్లస్ లూట్ బాక్సెస్ కూడా చూడు అక్కడ ఎలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో గోల్డెన్ గ్లోవల్ ప్లస్ దాంతో పాటు వచ్చేసరికి గోల్డెన్ లూట్ బాక్స్ అండ్ అదే థీమ్ పైన క్రిమినల్ గోల్డెన్ థీమ్ పైన కార్ మామ. ఇది చూడు చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ అనిపించింది నాకు ఎందుకో కార్ కూడా. శివ మామ గోల్డెన్ థీమ్డ్ ఐటమ్స్ అన్ని టోటల్ గా వచ్చేసరికి ఈ ఐటమ్స్ మొత్తం మీకు చూపించాను రియల్ టైమ్ లో ఎలా ఉంటాయి ఏంటి సిచ్యువేషన్ కూడా. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను పేరు పెట్టడానికి లేదు, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. తక్కువ డైమండ్స్ ఉన్నాయి, ఎక్కువ డైమండ్స్ అయినా సరే. అండ్ మీకు ఎలా అనిపించినాయి వీటి పరంగా మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ అప్డేట్ లోకి అయితే వెళ్దాం ఇంకా. అండ్ మనకి డిస్కో డాన్స్ ఇమోట్ ఒకటి వస్తుంది అని చెప్పాను చూసారా. సో అదే అనమాట ఇమోట్. ఈ అప్డేట్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకో డిస్కో డాజ్లీ అని చెప్పి ఒక ఎమోట్ అనమాట. చూడు ఆ డిస్కో డాన్స్ ఎమోట్ కి తగ్గట్టే ఒక హెడ్ ఉంది చూడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో లెఫ్ట్ రైట్ మొత్తం గిరగిరి తిరిగిద్ది. అండ్ ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమోటే చూపిస్తాను. ఎమోట్ కి హైలైట్ ఏంటంటే ఆ ఎమోట్ వేసినప్పుడు సాంగ్ కూడా వస్తుంది, వాడు ఎగురుతూ ఉంటాడు. సో
సో ఇది మా సిచ్యువేషన్ ఎలా ఉంది, సాంగ్ ప్లస్ ఎమోట్ బ్రేక్ డాన్స్ మామూలుగా లేదు కదా. సో దాని పక్కన వచ్చేసరికి ఒక ఎమోట్ థీమ్డ్ హెడ్ ఉంటుంది అనమాట. ఇది చూడు రంగులు రంగులు బొమ్మలుగా లెఫ్ట్ అండ్ రైట్, దాంతో పాటు వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. నీకు సపోజ్ లాఫింగ్ ఎమోజ్ టైప్ కావాలంటే అలా చేంజ్ అవుతుంది, లేదు క్రయింగ్ అని సంథింగ్ ఎట్లా లెఫ్ట్ రైట్ చేంజ్ అయ్యే కొద్దీ సో నీకు ఒక్కోలా ఉంటుంది అనమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన చేతిలో ఉండిద్ది ఈ హెడ్ మన దగ్గరికి వచ్చిన తర్వాత. సో ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంతవరకు గేమ్ లో ఇట్లాంటివి అయితే ఎప్పుడు తీసుకొని రాలేదు, ఎందుకంటే ఒక 2-3 సార్లు లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ కనుక తీసుకుందనుకో సో నీకు కొత్త ఎమోట్స్ టైప్ అంటే ఎమోజీ టైప్ లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సేమ్ అదే థీమ్ పైన వచ్చేసరికి ఒక స్పోర్ట్స్ కార్ మావా, ఈ బ్లాక్ కార్ తెలిసిందే కదా. సో బ్లాక్ కార్ దాని థీమ్ పైన ఉంది. దీని థీమ్ పైన వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నియోన్ అని ఉంటుంది. సో అదే నియోన్ థీమ్ పైన వచ్చేసరికి ఒక లూట్ బాక్స్ మావా, ఇది చూడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గిటార్ ప్లస్ దాంతో పడేసరికి ఒక సౌండ్ సెట్, దానికి వచ్చేసరికి అటాచ్డ్ వైరింగ్ కూడా ఇచ్చాడు ప్లస్ ప్లగ్ కూడా, అండ్ ఇంకొక గన్ స్కిన్. దానికంటే హైలైట్ వచ్చేసరికి ఇది ఒక బండిల్ అండ్ ఫీమేల్ బండిల్ వచ్చేసరికి ఆల్రెడీ మన గేమ్ లో రిటర్న్ వచ్చినట్టుంది, అంటే ఆల్రెడీ వచ్చినట్టుంది. సో నాకైతే పెద్ద ఐడియా లేదు కానీ బట్ ఈ గన్ స్కిన్ అండ్ మేల్ బండిల్ మాత్రం చాలా బాగుంది. ప్లస్ దాంతో పాటు ఎమోట్ అండ్ ఇంకోటి వచ్చేసరికి సో ఫేస్ హెడ్ అనమాట, అండ్ కార్ కావచ్చు లూట్ బాక్స్ కావచ్చు బుర్రపాడంతే. అండ్ మీరు ఇప్పటివరకు వెయిట్ చేసింది దీనికోసం నాకైతే తెలుసు, అప్డేట్ ఏదో కాదు 50% ఆఫ్ ఆన్ మంత్లీ మెంబర్షిప్, దీనికోసమే కదా. ఇక్కడ మంత్లీ మెంబర్షిప్ ఎంత ఉంది, 699 అనుకుంటా కదా, అంతేనా. సో 699 అంటే సో దాంట్లో ఆఫ్ 699 ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 350 డైమండ్స్ లేదా 349 డైమండ్స్కి వచ్చేసరికి మనకి దాదాపు 6000 డైమండ్స్ అయితే రావడం జరుగుతుంది. ఎంటైర్ మంత్ మొత్తం మనం డైమండ్స్ క్లెయిమ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎవ్రీడే లాగిన్ అయ్యి. మన అసలు ఈ ఆఫ్ ఎప్పుడు ఇస్తాడు ఏంటి సిచ్యువేషన్ చెప్పి నువ్వు తినేయచ్చు. సో దానికోసం కూడా చెప్తాను, 6th యానివర్సరీ రాబోతుంది కదా, ఎగ్జాక్ట్గా వచ్చేసరికి 6th యానివర్సరీ టైంకి సో మనం అందరం టాప్అప్ చేయాలి, సంథింగ్ హడావిడి అయితే ఉండాలి. సో అదే టైంకి ఈ మెంబర్షిప్ ఇచ్చావనుకో ఎందుకంటే మీరు తీసేసుకుంటాం కదా. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఫ్రీ ఫైర్ బాబాయ్ సపోజ్ ఈ రోజు 8th యానివర్సరీ స్టార్ట్ అయింది, ఈ రోజే గోల్డెన్ నియోన్ సంథింగ్ ఇవి బండిల్స్ ఇచ్చాడు, అంటే గోల్డెన్ క్రిమినల్ బండిల్ ఇట్లాంటివి ఇచ్చాడు మంచి ఈవెంట్స్. సో ఈ రోజే సో ఈ 50% ఆఫ్ కూడా ఇచ్చాడు, ఈ రోజే బై చేస్తావు ఒక 200-300 డైమండ్లు ఎంతో వస్తాయి, ఆ ఈవెంట్కి పెట్టేస్తావు బొక్కేగా, నీకు అసలు ఏం రావు దాంట్లో. కంప్లీట్ మంత్ మొత్తం అయిపోయేదా కాగే అనుకో నీకు 2500-3000 డైమండ్లు సంథింగ్ ఎన్నో వస్తాయి. ఓకే కాదంటే అన్ని డైమండ్స్ పెడితే ఏదో ఒక ఐటమ్ వస్తుంది, బట్ కొద్దిగా పెట్టుకున్నాం వాళ్ళే అనుకో అసలు తక్కువ కూడా రాదు. ఆ నీ దగ్గర మంత్ అయిపోయి ఆ డైమండ్స్ అన్ని వచ్చేటప్పుడు కల్లా ఆ ఈవెంట్ వెళ్ళిపోయింది. అప్పుడేమవుతుంది, ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకుంటున్నాడు, కాకపోతే నీకు ఐటమ్ ఒక్కటి కూడా ఇవ్వట్లా. ఇదే మ్యాజిక్ అనమాట, సీక్రెట్ ట్రిక్. గరీనా బాబా చేస్తున్నా ఒక సీక్రెట్ ట్రిక్ ఇది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి తర్వాత. అండ్ ఇంకో కొత్త అప్డేట్ చెప్తాను, షాక్ అవుతారు ఖచ్చితంగా. ఇక్కడ చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ మైక్ సింబల్ పైన క్లిక్ చేసావు అనుకో వాయిస్ చేంజర్ కొత్త ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. డైరెక్ట్ నేను సెట్టింగ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ సెట్టింగ్స్ అని చూసావా, ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసావు అనుకో నేను వాయిస్ చేంజర్ దగ్గరికి తీసుకెళ్లి నువ్వు వాయిస్ చేంజ్ డైరెక్ట్ గేమ్ నుంచి చేసుకోవచ్చు. లేదు ఎక్కడ నుంచి క్లిక్ చేయాల్సిన పని లేదనుకో, నువ్వు డైరెక్ట్ వచ్చేసరికి నార్మల్ సెట్టింగ్స్ లో వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి నార్మల్ గా ఈజీగా ఉండిద్దని చెప్పి డైరెక్ట్ మై పైన సెట్టింగ్స్ ఇచ్చాడు. లేదు అంటే మాత్రం నువ్వు డైరెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కూడా వాయిస్ చేంజర్ ఆప్షన్ సో యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కావాలని చెక్ చేసుకో. సౌండ్స్ దగ్గర వచ్చేసరికి వాయిస్ చేంజర్ ఇక్కడ నాన్ అని చూసావా, చార్మింగ్ మేల్ ఏ అని ఉంది దాని పక్కన ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ చూడు నువ్వు తర్వాత చార్మింగ్ బి అని చెప్పి అండ్ వైలెంటింగ్ మేల్ బి అని చెప్పి ఏలియన్ అని చెప్పి అండ్ ఎలిగెంట్ ఫీమేల్ ఏ అని చెప్పి సంథింగ్ ఇక్కడ వచ్చేసరికి ఒక 5 టైప్స్ ఆఫ్ వాయిస్ అనేవి మనకి ఇచ్చాడు. ఎలాగో ఇక్కడ వరకు చూసావు కదా, ఒక లైక్ చేయి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నీకు చార్మింగ్ మేల్ ఏ అయితే చూస్తా అండ్ చార్మింగ్ మేల్ బి చూసావు కదా. ఇంకా నెక్స్ట్ వాయిస్ అయితే విన్నాము, నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తా చూడు. ఏలియన్ వాయిస్ అయితే విన్నావు కదా, ఇప్పుడు ఎలిగెంట్ మేల్ బి సారీ మేల్ ఏ అయితే చూద్దాం. हेलो गाइस, इस आवाज में मैं कहना चाहता हूँ कि सारी लड़कियां सब लोगों को ऐसा काटती है नहीं. సరిపోయిందయ్యా, నార్మల్ గానే మన ఫ్రెండ్స్ ని ఫుల్ చేయడానికి, ఐ మీన్ మనం మన ఫ్రెండ్స్ ని ఫుల్ చేయడం కావచ్చు, మనోళ్ళు మనల్ని ఫుల్ చేయడం కావచ్చు, నార్మల్ గా జరుగుతున్నాయి. ఎట్లాంటి ఫీమేల్ వాయిస్ ఇచ్చి ఇంకా అంతే సంగతి. బట్ ఇక్కడ ఒక రూల్ కూడా పెట్టాడు అనమాట. సో ఎవరైనా మిస్బిహేవ్ కోసం యూజ్ చేస్తే అంటే సంథింగ్ ఏదైనా స్కామ్ చేయడం కోసం సంథింగ్ ఇట్లాంటి ఫీమేల్ వాయిస్ యూజ్ చేసుకొని మేల్ వాళ్ళ దగ్గర డబ్బులు కొంచడానికి ఇట్లాంటి ట్రై చేస్తే మాత్రం పెనాల్టీ పడిద్ది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ప్రాబ్లం లేదు, రిపోర్ట్ కొడితే సెట్. పోన్లే మా ఫ్రెండ్ గారికి ఎలా లవర్ లేదు అంటున్నాడుగా, నేనే ఆ ఫీమేల్ వాయిస్ పెట్టేసుకొని కొద్దిసేపు వాడితో లవర్ లా మాట్లాడి మా వాడిని హ్యాపీ చేద్దాం. సో వీడియో అయితే ఇది మామ ఎలా అనిపించింది ఏంటి సిచ్యువేషన్. ఇట్లాంటి చాలా వీడియోస్ చేస్తాను, మీరు సపోర్ట్ ఇస్తే ఓకేనా. మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ కూడా.